న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతో పాటు నామినేట్ పదవుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సీఎం కావడంతో ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, తెలంగాణ పీసీసీ చీఫ్ కొత్త అధ్యక్షుడి నియామకం ఏ విధంగా జరగబోతోంది? రేపు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఒక రోజు పాటు ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. నామినేట్ పదవులు సంబంధించిన అంశాలు ఒకటి, పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక రెండవ అంశం, సెక్రటరియట్ ఎదుట ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం భారీ ఎత్తున పెద్దగా చేయాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా రావాలని సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని విజ్ఞప్తి చేయబోతున్నారు. దీంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంలో రైతు కృతజ్ఞత సభ కూడా పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఈ అంశం పైన రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నారు. సో ఈ యొక్క ఢిల్లీ టూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.